హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను ఒక స్లీవ్ డిజైన్ అయితే చూపించబోతున్నాను. దీనికి సంబంధించిన నెక్ డిజైన్ ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ స్లీవ్ వచ్చేసి ఎల్బో లెంత్ కాదనమాట, నార్మల్గా షార్ట్ స్లీవే. ఇక్కడ మొత్తం అంతా నేను కడ్దానాతో స్టిచ్ చేస్తున్నాను. మొత్తం లీవ్స్ అన్నీ కూడా కడ్దానాతోనే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో అక్కడక్కడ లీవ్స్ లాగా ఉన్నాయి కదా, పెద్ద పెద్ద లీవ్స్. సో ఆ లీవ్స్కి మాత్రం జర్దోసి అనేది వేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కడ్డానా తీసుకొని ఇదిగోండి ఇలా 3 తీసుకున్నాను అనమాట. 3 బీడ్స్ 3 లైన్స్ వేస్తున్నాను అంతే. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుంది, అంటే నేను మార్కింగ్ చేసుకునే దానికి. కడ్డానా కదా, కొంచెం కుట్టేటప్పుడు మీరు స్లోగా కుట్టండి, కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే కడ్దానా ఊరికే థ్రెడ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మీరు కుట్టే ప్రతి 10 బీడ్స్కి కూడా ఖచ్చితంగా లాక్ అయితే వేసేసుకోండి. లాక్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒకవేళ ఇన్ కేస్ ఊడిపోయినా కూడా ఆ 10 బీడ్స్ వరకే ఊడిపోతాయి. ఫర్దర్గా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నా మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను లీవ్స్ చుట్టూ అవుట్లైన్ అయితే స్టిచ్ చేయట్లేదు, మీరు కావాలంటే అవుట్లైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం లీవ్స్ అన్నీ స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో నేను సీక్వెన్స్ ఫ్లవర్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో వచ్చేసి ఒక జార్ఖండ్ బేస్ పెట్టేసుకొని ఒక సీక్వెన్స్, అలాగే ఒక షుగర్ బీడ్ పెట్టుకొని ఇదిగోండి ఇలా పెట్టుకొని నేను మొత్తం చుట్టూ మీకు 5 పడితే 5, 6 పడితే 6 సేమ్ ఒకే ప్యాటర్న్లో స్టిచ్ చేసుకోండి. ఒకదానికి 5, ఒకదానికి 6 అలా వస్తూ ఉంటాయి అన్నమాట. బికాజ్ ఎందుకంటే మనం సైడ్స్లో లీవ్స్ అవన్నీ ఉన్నాయి కదా, దానివల్ల ఏంటంటే ఒకటి తగ్గొచ్చు, ఒకటి పెరగవచ్చు. అలాగా మ్యాక్సిమం 6 వస్తే 6 వేసుకోండి మూడింటికి కూడా. లేదు 5 వస్తున్నాయి అనుకుంటే 5 స్టిచ్ చేసుకోండి. ఇలా ప్రతిదానికి కూడా ఇండివిజువల్గా లాక్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. మనం కంటిన్యూగా కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు, ప్రతిదానికి ఇండివిజువల్గా లాక్ అయితే ఏం వేయక్కర్లేదు. బట్ ఏంటంటే మనం స్టిచ్ చేసిన థ్రెడ్ అనేది పైకి ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జర్దోసి స్టిచ్ చేస్తానమాట, ఈ లీఫ్ మొత్తం ఫిల్ చేయడానికి. బట్ ఇందులో ముందు మెయిన్గా ఒక జర్దోసిని సేమ్ అంటే మనం ఏదైతే స్టిచ్ చేస్తున్నామో లోడింగ్, అదే జర్దోసిని ఫస్ట్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఓవల్ షేప్లో మనకి అది కొంచెం ఎత్తుగా అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫినిషింగ్ కూడా బాగుంటుంది, అంటే 3D ఎంబోజ్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్. మీరు అన్నీ ఒక లెవెల్లో కట్ చేసుకున్నారనుకోండి, కరెక్ట్గా లీఫ్లోకి మనకి అంతా సరిపోతుంది. ఎందుకంటే మనము మార్క్ చేసుకున్న లీవ్స్ అన్నీ కూడా సేమ్ సైజ్ ఉంటాయి కాబట్టి మీరు సేమ్ సైజు జర్దోసి అనేది కట్ చేసేసుకుంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా దాంట్లో అయితే మొత్తం ఫిల్ చేసేసుకోవచ్చు. మీలో చాలామంది కూడా నేను స్టిచ్ చేసిన డిజైన్స్ మీరు కూడా స్టిచ్ చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు అనమాట, హెవీ డిజైన్స్ కూడా. డిజైన్స్ కుట్టిన తర్వాత మళ్ళీ నాకు పిక్ షేర్ చేస్తున్నారు కదా, దానికి మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇంకా వీడియోస్ చేయాలి, ఏమైనా కొత్తగా అప్లోడ్ చేయాలి అనే ఒక మోటివేషన్ అయితే వస్తూ ఉంటుంది. మీరు అలా షేర్ చేస్తూ ఉంటే నేనైతే ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ప్రజెంట్ నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఎక్కువ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. వీడియోస్ తీసినా కూడా నాకు వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా అప్లోడ్ చేయడానికి కొంచెం ఆయాసంగా అట్లా అనిపిస్తుంది అనమాట. సో అందుకనే చాలా వీడియోస్ అయితే నేను రికార్డ్ అయితే చేశాను. ఖచ్చితంగా వాటిని అయితే రిలీజ్ చేస్తాను. అండ్ ఫర్దర్గా మన ఛానల్లో ప్రెగ్నెన్సీ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇటు వర్క్స్ అటు ప్రెగ్నెన్సీ సిరీస్ రెండు అంటే కొంచెం క్లమ్జీ అయిపోతుందేమో అని అనిపించింది. మీరేమంటారో ఒకసారి నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ప్రెగ్నెన్సీ సిరీస్ కూడా కావాలి అంటే కనుక కావాలి అని కింద కమెంట్ చేయండి, నేను ఆ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి కదా. సో అందులో కొంతమందికైనా
నా స్టోరీ అండ్ నా ఎక్స్పీరియన్సెస్ మీకు యూజ్ అవుతాయి అనేసి నా ఫీలింగ్. సో అందుకనే మ్యాక్సిమం అన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసి పెట్టాను ప్రెగ్నెన్సీకి సంబంధించి కూడా. మీరు ఓకే అంటే నేను వాటిని కూడా ఫిబ్రవరి 1 నుంచి అయితే మీకు మొత్తం స్టఫ్ అంతా రిలీజ్ చేస్తాను. ఈ జనవరి వరకు మొత్తం దీనికి సంబంధించిన ఈ స్టిచ్చింగ్ అన్నీ షేర్ చేస్తాను. బికాజ్ ఫిబ్రవరి నుంచి అయితే నాకు మళ్ళీ వర్క్స్ అన్నీ స్టిచ్ చేసి అవి పోస్ట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇప్పటి వరకు నేను స్టిచ్ చేసినవన్నీ కూడా మ్యాక్సిమం ఈ జనవరి అంతా కూడా సరిపోతుంది అనమాట అప్లోడ్ చేయడానికి. సో ఇంకా మిగిలిన స్టఫ్ అంతా కూడా ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ కూడా అన్నీ రికార్డ్ చేశాను. అవి కూడా నేను ఫిబ్రవరి 1 నుంచి అయితే మీకోసం రిలీజ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నేను ఇలా నాట్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. విచ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవే యాంకర్ థ్రెడ్స్ అంటాం కదా, వాటిని లీవ్స్లో కూడా మిడిల్లో ఒకటి ఇలా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది, మెరూన్ కాంబినేషన్లో. సో నేనైతే ఇలా అక్కడక్కడ గ్రీన్ ఫ్లవర్స్ పెట్టేసుకొని ఇలా వేసుకుంటున్నాను. అండ్ అక్కడక్కడ జార్కాన్స్ వేసుకొని జార్కాన్స్ బేస్ వేసుకుని జార్కాన్స్ కూడా వేసేసుకున్నాను. అండ్ క్లిప్ స్టోన్స్ కూడా ఐ షేప్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని మొత్తం అంతా కూడా మనకి ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ అయితే ఫిల్ చేసేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దీనికి సంబంధించిన నెక్ డిజైన్ కూడా నేను పిక్స్ అనేది లాస్ట్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.